హాయ్ గాయత్రి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో గాయత్రి గారు, మా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీరు ఈరోజు ఏ వంటకం పరిచయం చేస్తున్నారని. సో మీరు ఈరోజు ఏం వంట చేస్తున్నారు? ఇవాళ స్నాక్ అండి. ఓకే. మేతి పాలక్ క్రిస్పీ క్రాకర్స్. ఓకే, మేతి పాలక్ క్రిస్పీ క్రాకర్స్. సో పేరే చాలా డిఫరెంట్గా ఉంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? మెంతి కూర, పాలకూర, కొత్తిమీర, పసుపు, కారం, జీలకర్ర, నువ్వులు, వామ, నిమ్మకాయ, బియ్యపిండి, శనగపిండి, ఆయిల్. మరి మేతి పాలక్ క్రిస్పీ క్రాకర్స్కి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. మరి దీని ప్రొసీజర్ ఎలా చేయాలో గాయత్రి గారిని అడిగి తెలిసేస్తాం. సో గాయత్రి గారి దీని ప్రొసీజర్ మాకు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్. సో ఆయిల్ మొత్తం వేసేయమంటారా? సో డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకుంటాం. జస్ట్ అవి చిప్స్ లాగా వేస్తాం కదా, ఫ్రై చేసి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం కలపాల్సుకున్నామా? ఓకే. ఇది 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి. ఓకే, అంటే కలిపేసి పెట్టేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వామ, ఓకే, జీలకర్ర, నువ్వులు. వామ అనేది హెల్త్కి చాలా మంచిది కదా, ఈజీగా జీర్ణం అవుతుంది, డైజెషన్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది వామ. పసుపు, కారం ఏమో పిల్లలకైతే కొంచెం తగ్గించి. సో సాల్ట్ సరిపడా. ఓకే. సో వాము, నువ్వులు, పసుపు, కారం, జీలకర్ర అండ్ ఉప్పు సరిపడా. కొద్దిగా ఇంగువ. అంటే ఇంగు వేస్తే కొంచెం ఘాట్ అనేది మనకు రాదా? ఏం రాదు. ఇదేంటంటే కాస్త కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే. నెక్స్ట్ ఈ సన్నగా తరుగు ఈ మేతి ముందే చాప్ చేసి పెట్టేసుకున్నారు. ఓకే. పాలక్, మెంతి, కొత్తిమీర. ఇవి కాడలు అలాంటి కొంచెం లావుగా లేకుండా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అంటే 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నారా? లేదండి, పాలకూర 2 కట్టలు, మెంతి కూర 1 కట్ట. మెంతి కూర కొద్దిగా చేదుగా ఉంటుంది కదా, అది డైరెక్ట్ తినలేరు కదా, అది తక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. ఓకే. కొత్తిమీర ఇక సో అంటే మామూలుగా ఈ లీఫీ వెజిటబుల్స్ కాకుండా వేరే కూడా లీఫీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. తోటకూర. సో అన్ని వేసుకోవచ్చు. అంటే మామూలుగా అందరూ ఊరికే శనగపిండితో బియ్య పిండితోనే చేసుకుంటారు క్లీన్ గా. కాస్త పిల్లలకి ఆకుకూరలు ఇవన్నీ కూడా వేస్తే ప్రోటీన్స్ అన్ని ఇందులోనే దాగి ఉంటాయి కదా, సో ఇది కొంచెం వెరైటీగా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం పాలక్, మెంతి అండ్ కొత్తిమీర కూడా మిక్స్ చేసాం. కావాలంటే మీరు వేరే డిఫరెంట్ మామూలుగా లీఫీ వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే అంత హెల్తీగా ఉంటాం అనమాట. సో మన గాయత్రి గారు మాత్రం పాలక్ అండ్ మెంతి, కొత్తిమీర యాడ్ చేసుకున్నారు. ఇవి ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ వేసాం కదా, కొంచెం బాగా కలిపేసుకొని నీళ్లు పోసి. సో వాటర్ యాడ్ చేయకముందే మనం అన్ని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే యాడ్ చేసిన తర్వాత అన్ని ఒక్క దగ్గరే స్టఫ్ అయి ఉండిపోతుంది, అది ఉండలుండలుగా ఉండిపోతుంది. ఫస్ట్ నీళ్లు పోసే కంటే ముందే మనము సరిగ్గా చేసుకుంటే బాగా కలుస్తుంది. కాస్త చూస్తూ కలుపుకోవాలి. ఓకే. అంటే పేస్ట్ లాగా అవ్వాలంటారా, లేకపోతే పొడి పొడిగా ఉంటే సరిపోతుంది? మనకి మురుకుల పావులో మనం ఇట్లా చిప్స్ పిండేటప్పుడు పడేటట్టుగా ఉండాలి, ఈజీగా ఉండాలి, మరి గట్టిగా కాదు, లూజ్గా కాదు. సో ఇది మీ ఓన్ రెసిపీయా గాయత్రి గారు? అవునండి. మీరే కనిపెట్టేశారా? ఓకే. సో ఇంట్రెస్ట్ మీకు కుకింగ్ అంటే బాగా? ఎక్కువ స్నాక్స్ అంటే బాగా. సో ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. సో 2 లక్ష్మీదేవతలు అనమాట. సో గాయత్రి గారు, మీ పిల్లల పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు శ్రీకృతి అండి. ఓకే. చిన్న అమ్మాయి పేరు శ్రీహిత. శ్రీకృతి, శ్రీహిత. సో రైమింగ్ లాగా కలిపి పెట్టేశారు, పేరు బాగున్నాయి. సో ఏం చదువుతుంది పెద్ద పాప? పెద్ద పాప 6th ఇప్పుడు అయిపోయింది. ఓకే. చిన్న పాప ఫస్ట్ క్లాస్ చదువుతున్నా. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ తనకు శ్రీకాంత్ అండి. ఓకే. శ్రీకాంత్ ఏం చేస్తూ ఉంటారు? తను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. మా ఇంట్లో మా అత్తయ్య గారికి అనమాట, అందరికి ఫ్యామిలీలో శ్రీ పేరు కంపల్సరీ, పేరు ముందు శ్రీ యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. అందరి పేరు, మా ఇంట్లో అందరిది శ్రీ, మా ఆడపడుచుది అందరి. ఓకే. సో ఇది హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందా, మీ ఇంటి సైడ్ నుంచి వచ్చిందా? అత్తగారి సైడ్ నుంచి వచ్చింది. ఓకే. ఎక్కడ ఉంటారండి అత్తగారు? ఇక్కడ మాతో పాటు.
దిల్షుక్ నగర్. ఓకే, సో ఆయిల్ కూడా కొంచెం హీట్ అయింది. ఇది కూడా అయిందండి. ఓకే, ఇలా కలుపు. అంటే ఇది మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఒక 10 minutes మనము అవసరం లేదండి, మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పావులో పెట్టుకుని వేసేసుకోవాలి. దీంట్లో ఇది పావులో పెట్టేసుకుని. అంటే దీనికి ఆయిల్ లాంటి ఏమైనా అప్లై చేయడం ఉంటుంది? అవసరం, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంది మొత్తం. సో మనకి ఇది నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు కదా, మనకి ఇందులో బిల్లలు దొరుకుతూ ఉంటాయి. సో ఏదైనా మరీ సన్నగా లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి. ఇది హైలో పెట్టమంటారా, మీడియంలో పెట్టమంటారా? ఫస్ట్ కొద్దిసేపు హైలో ఉంచితే ఇప్పుడు వేస్తాం కదా, వెంబడి చల్లగా అయిపోతుంది. ఈ ఫ్లేమ్ సరిపోతుందా? చాలండి, ఇది అయినట్టే. ఓకే, సో గాయత్రి గారు ఆయిల్ హీట్ అయిపోయింది, మనం వేసేద్దామా? ఓకే, ఇది వేగినట్టున్నాయి కదా, డిష్ బ్రౌన్ కలర్లో వచ్చాయి మనకి. సో తీయచ్చు. సో మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడే స్మెల్. ఇవి ఆకుకూరలు వేసాం కదండి, కొంచెం తొందరగానే వేగుతాయి. రెడీ అయ్యాయండి, మీరు టేస్ట్ చూసి. మేతి పాలక్ క్రిస్పీ క్రాకర్స్ రెడీ అయిపోయి, మరి నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి తినడానికి కూడా బాగుంటాయి. సో గాయత్రి గారు చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి నిజంగానే, క్రాకర్స్ లాగా. మరి ఆ టేస్ట్, ఉప్పు, ఇందులో మొత్తం పాలక్, మెంతి అన్నీ హెల్దీ లీవ్స్ వేసారు కాబట్టి, హెల్దీ లీఫీ వెజిటబుల్స్ వేసారు కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఇలాంటివి స్నాక్ లాగా చేసి పెడుతుంటే వాళ్ళు నుంచి తినేస్తూ ఉంటారు. మళ్ళీ చాలా బాగున్నాయి. సో గాయత్రి గారు నిజంగానే చాలా బాగున్నాయి, ఉప్పు సరిపోయింది, అండ్ పాలక్ మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ కూడా మనకు తగులుతూ ఉంటుంది. సో నిజంగానే పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతుంటే వాళ్ళు కూడా మంచిగా తినేస్తూ ఉంటారు. సో హెల్తీ ఫుడ్ కూడా. సో నిజంగా ఒక మంచి వంటను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.